హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం కంటెంట్ చెప్పుకోబోయే ముందు కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మేము ఫ్యామిలీతో కలిసి వేములవాడ యాత్రకు వెళ్తున్నాము. అయితే చాలా ఆనందంగా ఉంది. ఈ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎంత ప్రసిద్ధి చెందింది కాబట్టి అక్కడ దర్శనానికి వెళ్తున్నాము. శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం. ఈ దేవస్థానం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. శివభక్తులకు ఇది ఒక మహత్తర తీర్థక్షేత్రం. ఇక్కడ శివుడు రాజరాజేశ్వరునిగా పూజించబడతాడు. అలా కాకుండా దేవాలయంలో ఒకేసారి శివుడు, విష్ణువు, భవానీదేవి అని పూజించబడే విశేషత ఉంది. ఫ్రెండ్స్, నేను చెప్పాలంటే ఎంతో పవిత్రమైనది. దీని ప్రాముఖ్యత ఏంటంటే కోనేటి స్నానాలు. ఇది వేములవాడలో ముఖ్యమైన అనుభూతి. ఇక్కడ కోనేటిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకున్నట్లయితే శారీరకంగా, మానసికంగా శుద్ధి వస్తుందని భక్తుల నమ్మకం. ఫ్రెండ్స్, ఒక మాటలో చెప్పాలంటే దర్శనం అనేది కళ్ళతో కాదు, మనసుతో చూసే క్షణం. అందరూ ఎదురు చూసే పవిత్ర క్షణమే దర్శనం. దేవుడిని ప్రత్యక్షంగా దర్శించడం ఒక అందమైన అనుభూతి. కుటుంబంతో కలిసి వేములవాడకి వెళ్ళడం ఒక మంచి అనుభవం అయింది. కోనేటి స్నానాలు చేసి శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ఎంతో శాంతిని, ఆనందాన్ని ఇచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, ఇలా యాత్రకు వెళ్ళడం ఫ్యామిలీతోని. ముఖ్యంగా చెప్పాలంటే ఫ్యామిలీతో కలిసి యాత్ర చేయడం అంటే అది ఒక మంచి అనుభూతిని ఇస్తుంది, మంచి ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది. మేమంతా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకెందుకు మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి.